మనం ఒక అంశాన్ని ప్రస్తావించేటప్పుడు దాంట్లో అది లక్షలాది మంది ప్రజల మనసులతో ముడిపడి ఉన్నప్పుడు కొంచెం సంస్కారయుతంగా ఆలోచించాలి. ఒక కార్టూన్ అంటే చురకుండాలి, హాస్యం ఉండాలి, తప్పే లేదు. కానీ ఒక ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో ఏదో అద్భుతం జరుగుతోంది అని ప్రొజెక్ట్ చేస్తూ జనాలను వెదవల్ని చేయటం అన్నటువంటి దానికి సజీవ సాక్ష్యం ఇవాల్టి ఈనాడు కార్టూన్. ఇది సంగతి అంటూ వేసుకొచ్చినటువంటి కార్టూన్లో స్పెషల్ ఏంటంటే, ముందు మొబైల్కి ఛార్జింగ్ కావాలి సార్ అని అడుగుతున్నారట. ఏది పడవల్లో ఆహారము నీళ్లు తెచ్చిచ్చేస్తుంటే జనాలకి వాళ్ళు మాకు ఫోన్ ఛార్జింగ్ కావాలి సార్ అని అడుగుతున్నారట. నిజంగా హైదరాబాదులో ఏసీల్లో కూర్చుని ఇక్కడేదో అద్భుతం జరుగుతుందని, లేదా అమెరికాలోనూ యూరప్ దేశాల్లో కూర్చుని ఇక్కడంతా సూపర్ అని చెప్పి చప్పట్లు కొట్టే మనుషుల మనస్తత్వానికి ఇది సజీవ సాక్ష్యం. అక్కడ నీళ్ళు అందట్లేదు, పాలు అందట్లేదు, ఆహారం అందట్లేదు, ముర్రు అని గొల్లుమని గోల చేస్తూ కర్రలు చేతబొట్టుకుని చస్తే చచ్చామని రోడ్డు మీద దాకా వచ్చి అక్కడి నుండి సింగినగర్లో ఉన్నటువంటి వాళ్ళు అటుపక్కకి వెళ్ళి ఏ గాంధీనగర్లోనో లేకపోతే ఇటు పక్కన కండ్రికి వైపు ఉన్నటువంటి వాళ్ళు ఏ గుణదల వైపు బెంచ్ సర్కిల్ వైపుకో రామవరపాడుకు వెళ్ళి నీళ్లు తీసుకుని భుజాల మీద ఒక్కొక్కడు మోసుకుని తీసుకుపోతూ ఉంటుంటే దాన్ని అక్కడికి నీళ్ళు వెళ్ళిపోతున్నాయంట, ఫుడ్ వెళ్ళిపోతుందంట. ఆ ఫుడ్ దొరక్క రోడ్డు మీదకి వచ్చి కొనుక్కుని పోతుంటే నిన్న జనాలకి కాస్త అందిని అనేక స్వచ్ఛంద సంస్థలు వచ్చి పెట్టడం వల్ల అది కూడా గవర్నమెంట్ తీసుకొస్తున్నారు, అక్కడ పెడుతున్నారు. ఎవడుంటే ఒడ్డునున్నోడికి ఇచ్చిపోతున్నారు. అక్కడ అది లేక ఇబ్బంది పడుతుంటే పడవలలో వెళ్ళి ఆహారము నీళ్ళు ఇస్తుంటే నాకు ఛార్జింగ్ కావాలని అయ్యారు అని రాశారంటే, కార్టూన్ వేశారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ బాబు, మిమ్మల్ని మెచ్చుకోవాలి.